హల్లెలూయా. అందరికీ యేసు ప్రభు నామమున శుభములండి. జీసస్ ఆల్మైటీ గాడ్ కుటుంబ సభ్యులందరికీ, సహోదరులందరికీ, ఈరోజు ఉమెన్స్ ఫెలోషిప్లో పాల్గొంచిన ప్రతి సహోదరికి ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నానండి. దేవాతి దేవుడు ఇటు అవకాశమును నాకు అనుగ్రహించినందుకు ప్రభువునకే మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జాషువా గారికి నా ప్రత్యేకమైన వందనములండి. ఈ దినమున మనము రోజుకొక స్త్రీ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు నేను బైబిల్లో ఉన్న మరొక స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నన్ను చాలా ప్రభావితం చేశారు ఈ సహోదరి పేరు. ముందుగా వాక్యం చదువుకుందామండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయగల యేసయ్యా, మీ బంగారు దివ్య పాదములకు వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆత్మదేవా, మిమ్మల్ని ఆహ్వానించున్నాను తండ్రి. దేవా, ఈ దినమున వాక్యమును ప్రకటించుచుండగా దేవా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొనండి. నా నోటికి పూరగా ఉండి తండ్రి, ఏ వాక్యమైతే ప్రకటించాలో ఆ వాక్యాన్ని వినే చెవులను, గ్రహించే మనసును నాకును మాకును దయచేయమని, ఈ వాక్యానుసారమైన జీవితమును మా సహోదరులందరికీ దయచేయమని వేడుకొంచున్నాను. ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో, ఆఫ్లైన్లో ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ బలపడినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఆత్మదేవ, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం ద్వారా తండ్రి, నా జీవితమును నేను కట్టుకుంటానికి కూడా కృప చూపమని, అనేకులనైనా ఆన్లైన్కి వచ్చి ఈ వాక్యం విన్నట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. నేను చెప్పే సహోదరి గురించి, నేను ఎన్నుకున్న సహోదరి పెర్సిస్ అండి. నాకు చిన్నతనం నుండి పెర్సిస్ అనే పేరు చాలా ఇష్టం అండి. ఆ పెర్సిస్ అని పిలుస్తుంటేనే అసలు చాలా బాగుంటుంది. ఎస్తేరు, హెప్సిబా, కేజియా, పెర్సిస్, షేబా ఇలాంటి పేర్లు చాలా బాగుంటాయి, అర్థవంతంగా ఉంటాయి. అలానే ఈ సహోదరి గురించి ఈరోజు చెప్పుకుందామండి. పౌలు గారు కొంతమంది భక్తుల్ని, మరి ఆయన గారు ఉత్తరాలు రాస్తూ చివరిలో సహోదరుల గురించి కూడా ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన వారిలో ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోనాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. రోమాపత్రికలో రోమీలకు ఉత్తరం రాస్తూ, రోమా ప్రభుత్వంలో ఉన్న వారి సంగమునకు ఆయన గారు ఉత్తరం రాస్తూ ఇలా వీరిని వందనములతో అభినందిస్తారనమాట. అయితే పెర్సిస్ గారు ఇక్కడ ఒక చోటే వస్తారండి, ఇంకా ఇక్కడ రారు. కానీ ఎంత ప్రయాసపడ్డారో దేవుని కొరకు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. మరి మనము అలా దేవుని కొరకు ప్రయాసపడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సారాంశం. మనం ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించి ఉంచిన ప్రతి ఒక్కరి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమే. మన ముందు జీవించిన భక్తుల జీవితాల విధానాన్ని కూడా బైబిల్లో పొందుపరచడం ద్వారా, మనం చదవడం ద్వారా చాలా అద్భుత సత్యాలను తెలుసుకుంటాము. ఉత్తమమైన జీవితాన్ని మనం నడుచుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క భక్తుల జీవితాలు మనకి ఉపయోగపడుతున్నాయి. అట్లాగే అపోస్తులైన పౌలు గారు అనేక ఆధ్యాత్మిక సత్యాలతో పాటు వారి ఉత్తరాల్లో ఇలాంటి వ్యక్తుల గురించి ప్రస్తావించారు. దేవుని కొరకు ఎవరెవరైతే ప్రయాసపడ్డారో వారిని ఆయన అభినందించడం మర్చిపోలేదన్నమాట పౌలు గారు. అలాగే పౌలు గారు ఒక వేదాంతగా కాకుండా తన పరిచర్యలో ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు పరిశుద్ధాత్మ దేవుని భారంతో ఆయన పేర్లు ప్రస్తావించారన్నమాట పత్రికల్లో.
రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉన్న అట్లా రాసిన పేర్లలో వీరున్నారనమాట. వారి యొక్క పనిని, వారు చేసిన ప్రయాసమును పౌలు గారు గుర్తుంచుకొని ప్రతి లెటర్లో వారి గురించి రాసేవారనమాట. కొరింథీ సంఘస్థులకి, అలాగే తిమోతి వాళ్ళ అమ్మమ్మ గురించి, వాళ్ళ అమ్మగారి గురించి, ఎంతోమంది స్త్రీల గురించి ప్రస్తావించారు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని కోసం ఏదైనా చేస్తే వారిని అభినందించడంలో పొరపాటు లేదు. కొంతమంది ఉన్నవి లేనివి చెప్పి పొగుడుతుంటారు. అలా చెప్పడం అది తప్పు దేవుని సన్నిధిలో. కానీ దేవుని వాక్యం పొగడ్తలను ప్రోత్సహించలేదు, కానీ అభినందనను ప్రోత్సహించింది. ట్రఫీనా, ట్రిఫోసా అనే 2 అక్క చెల్లెలు దేవుని పరిచర్యలో చాలా విశేషంగా వాడబడ్డారు. మరి మనము ఎలా ఉన్నామో గ్రహించాలి. పెర్సిస్ అనే ఒక సహోదరి గురించి పౌలు గారు మాట్లాడుతూ, ప్రభువునందు బహుగా ప్రయాసపడింది సహోదరి అని చెప్తున్నారు. పెర్సిస్ అనే మాటకు అర్థం ఏంటంటేనండి, బానిసత్వం నుండి విడుదల పొందిన వ్యక్తి అని అర్థం అనమాట. ఆ రోజుల్లో బానిసలుగా రోమా ప్రభుత్వం చాలా దేశాల నుండి చాలా బిడ్డల్ని బానిసలుగా తీసుకుందనమాట. ఈ సహోదరి ఎక్కడి నుండి వచ్చిందంటే పర్షియా దేశం నుండి వచ్చిన బానిసల్లో ఒక సహోదరి అనమాట. అయితే రోమన్లు ఏం చేశారంటే బానిసత్వం నుండి విడుదల ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళని విడుదల పొందిన తర్వాత కూడా వీళ్ళని ఏమని పిలుస్తారంటే పెర్సిస్ అని పిలుస్తారు. అట్లా రోమాపట్నంలో విడుదల పొందిన సహోదరి ఈ పెర్సిస్ గారు అనమాట. అయితే ఈమె ఎలా దేవుని కొరకు ప్రయాసపడింది అనేది మనం చూద్దామండి. ఏ విధంగా తన బంధకాల నుండి విడుదల పొందిందో, ఎలా దేవుని సేవిస్తూ సంఘ సభ్యురాలైందో, ప్రతి స్త్రీ పురుషుడు కూడా కట్టబడిన బంధకం నుండి విడుదల పొందాలి. అలాగే ఏ రకమైన బంధకాలతో మనం ఈ దినాన బంధింపబడిన తెలుసుకుంటానికి ఈ యొక్క స్త్రీ యొక్క పెర్సిస్ గారి యొక్క జీవితం మనకి చాలా మనల్ని ఆలోచింపచేస్తుందండి. మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవటానికి నేను పెర్సిస్ గారి గురించి చెప్పాలని నేను ఒకసారి బైబిల్ పుస్తకంలో చదివానండి. బైబిల్లో చదివాను, ఆధ్యాత్మిక పుస్తకాల్లో చదివినప్పుడు అనుకున్నాను, మామూలుగా ఉమెన్స్ ఫెలోషిప్లో పెర్సిస్ గురించి ప్రస్తావించరు ఎక్కువ. నేను చాలా రిపీటెడ్గా చదివాను, నాకు చాలా ఆకర్షింపబడింది. దేవుని సేవలో ఇష్టరాలు, ప్రియురాలు అని కొంతమందినే దేవుని సేవకులు పిలవగలిగారు కదా. ఏంటి ఈవిడ యొక్క జీవితం ఏంటా అనేది నేను చదివాను అనమాట. ఒక దైవజనులు రాసిన పుస్తకంలో నేను చదివాను, బ్రదర్ రాశారు. అది గుర్తుంచుకున్నానండి కొన్ని పాయింట్స్. మిగతాది నా సొంతంతో చెప్తున్నానండి. ఏమైనా తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. పెర్సిస్ గారు గురించి పౌలు గారు ఏమి ప్రస్తావించారంటే ప్రభువునందు అని వ్రాశారు. దేవుని కనుదృష్టిలో దేవుని చిత్తంలో పెర్సిస్ జీవించింది. ఆమె ఇరాన్ దేశం నుండి భయంకరమైన విగ్రహారాధన దేశంలో నుండి విడుదల పూజించేదన్నమాట. ఏ దేవతని అపొస్తలుల కార్యంలో ఉంటుంది, అష్టారోతు దేవతను పూజించేవారు. దేవుణ్ణి తెలియకుండా, నిజ దేవుడు తెలుసుకోకుండా ఆ విగ్రహాలను పూజిస్తూ ఉండేవారు అనమాట. అట్లా రోమా పట్టణంలో ఈ పెర్సిస్ కూడా అలా పూజిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు సువార్త రోమా పట్టణంలో చెప్పినప్పుడు ఆమె తన సువార్తను విని ఆకర్షింపబడి ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. తర్వాత రోమాపట్నంలో సంఘం ప్రారంభించినప్పుడు అక్కడ ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఆదివారం ఇంటింటా రొట్టె విడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈమె కూడా అక్కడ ఉండేవారు అన్నమాట. కొంతమంది ఏమంటారంటే లాటిన్ భాషలో పెర్సిస్ట్ అనే పదం ఒకటి ఉంటుంది. పెర్సిస్ ప్రభువులో స్థిరంగా నిలకడగా ఉంది, గాలికి చెదిరిపోయే పొట్టులా లేదు, నీటి ఓర నాటబడిన చెట్టులా ప్రభువును అంగీకరించిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, క్రీస్తు ప్రభువులో వచ్చిన తర్వాత నీవు ప్రభువునందు ఎలా ఉన్నావు అనేది
ఈ యొక్క పెర్సిస్ గారి జీవితాన్ని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అలాగే యేసయ్యలో ఉన్న మనము దేవుని కొరకు ఎలా జీవిస్తున్నామో, ఎలాంటి కార్యాలు చేస్తామో అనేది చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి. నేను అన్నీ ఎత్తి చెప్పాలనుకోవట్లేదు, కానీ కొన్ని మాత్రము నేను చెప్తాను. వాటి యందు మనం నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. యేసయ్యనందు ఉన్నవారు ఎలా ఉంటారు? సత్క్రియలు చేస్తారు, ఎప్పుడు స్థిరులుగా ఉంటారంట. ఎఫెసీ పత్రిక చాలా పరలోకపు ట్రెజర్స్కి, అంటే పరలోకపు యొక్క సమృద్ధి అంతా ఎఫెసీ పత్రికలో ఉన్నదని సేవకులు చెప్తా ఉంటారండి. చాలా అమూల్యమైన వాక్యం ఉంటుంది, ప్రతి వచనం కూడా చాలా అమూల్యమైనది. అలానే మరొకసారి చదువుకుందామండి. వాటి యందు మనము నడుచుకోవడం వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఈ వాక్యాన్ని బ్రదర్ జాషువా గారు వివరించారండి, మనం విన్నాము. ఆ తర్వాత ప్రభువునందున్న వారు సత్క్రియలు చేస్తారు, ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదండి, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువును ఆనందించుడి అని ఉంటుంది కదా. ఎల్లప్పుడూ దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటాము, సంతోషిస్తూ ఉంటాం అన్నమాట. దేవుని వాక్యమునందు సహవాసమందున ప్రార్థన యందు ఆనందిస్తూ ఉంటాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసునందున్న అపోస్తలులైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాసారనమాట. దేనిలో ఉంటుంది ఇది? ఎఫెసీ 1:1లో ఉంటుంది. మన విశ్వాసం క్రీస్తునందు ఉండాలి. లోక విషయాల్లో కంటే దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నామో అప్పుడు మనకు ఏ శిక్షా విధి ఉండదని చెప్పేసి రోమా 8:1లో ఉంటుంది. నేను రెఫరెన్సులు ఎక్కువ చెప్పాలని కాదు కానండి, నేను 2-3 రెఫరెన్సులు రాసుకున్నాను, అది చెప్తున్నాను. అలాగే పెర్సిస్ సహోదరి అందరికీ ఇష్టకరంగా ఉంది. ఎలా ఉండింది? చాలామంది పౌలు గారు చాలామందిని నా ప్రియుడగు అని రాశారు, మరి ఈమెను మాత్రము ప్రియురాలు అని, ఇష్టరాలు అని రాశారు. అంటే దీనిలో మనము ఎటువంటి పదార్థాలు తీసుకుంటానికి తావులేదంట. పెర్సిస్ మాత్రం వ్యక్తిగతంగా ఎప్పుడూ పౌలు గారు చూడలేదంట, చూసి ఉండకపోవచ్చు అంట. అయితే అనేకులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పౌలు గారు ఈ విధంగా రాశారని చెప్పేసి నేను చదివానండి ఒక చోట. ఆమె గురించి తెలుసుకొని పౌలు గారు ఆమెని ప్రియురాలు అని చెప్పేసి రాసి ఉంటారు అని చెప్తున్నారు, నేను చదివిన పుస్తకంలో. అయితే నాకైతే తెలియదండి. మరి మనము కూడా అంతే, మనం దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాము అనేది, ఇష్టరాలుగా ఉంటున్నామా, దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని కొరకు ప్రయాసపడుచున్నామా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఆమెలో ఉన్న గుణ లక్షణాలు, మంచితనం, దేవుని పట్ల ఉన్న తెగింపు ఆమెను ప్రియురాలుగా చేసిందంట. మరి అట్లాంటి తెగింపు మనకున్నదా? అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నామా? దేవుని కొరకు ఎంతో ప్రయాసపడిన స్త్రీ, తాపత్రయపడిన స్త్రీ తను. యేసయ్య ఏమంటున్నారంటే మనం కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈమె చాలా ప్రయాసపడిన స్త్రీ. గ్రీకు భాషలో ఒక మాట ఉందండి, నేను చదివింది నేను మీకు చెప్తున్నాను. ప్రయాసకు కోపాయో అనే అర్థం వస్తుందంట. కోపాయ అంటే విపరీతంగా చెమట వచ్చడం, విపరీతంగా ప్రయాసపడటం. పెర్సిస్ స్త్రీ అయినప్పటికీ ఎన్నో సవాళ్ళు ఆమె ఎదుర్కొన్నప్పటికీ, అన్ని కుటుంబముల నుండి వచ్చినప్పటికీ
కేవలం ప్రభువును అంగీకరించి ప్రభువులో బ్రతకటం మాత్రమే కాకుండా ప్రభు రాజ్య విస్తరణ కోసం ప్రయాసపడ్డారన్నమాట. మరి స్త్రీలంగా ఉన్నాం మనం, మన కుటుంబము, నేను నా కుటుంబము అనే గిరిగీసుకొని ఉన్నామా? మరి ఈ సహోదరి వలె రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడుతున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందామండి. మరి ప్రభు నందు ప్రయాసము వ్యర్థము కాదు అని చెప్పి ఉన్నారు కదా పౌలు గారు. అట్లా మరి మనం ప్రయాసపడినట్లయితే మన ప్రయాసం వ్యర్థం కాకుండా పరలోకంలో మన కొరకు ఆయన మనకు దీవెనలు దాచిపెట్టి ఉన్నారండి. శారీరకమైన జీవితం కోసం 7 రోజులు ప్రయాసపడి 6 రోజులు 7వ రోజు ఆదివారం ఉంటుంది. మరి ఆ ఆదివారాన్ని దేవునికి ఇస్తున్నామా? మరి మనం మన కుటుంబాన్ని దేవుని కొరకు ప్రత్యేకించుకున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందామండి. అలాగే కొందరు అయితే మరి ఈ రోజుల్లో ఈ లాక్డౌన్ సమయాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నారు? ఆ చెడు వార్తలు, అమ్మో అక్కడ అన్ని కేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని కేసెస్ ఉన్నాయి, పాజిటివ్ కేసెస్, మా చుట్టుప్రక్కల ఇలా ఉన్నారు, ఈ దేశంలో ఇలా చనిపోతున్నారు అని భయపడుతూ దేవునికి సమయాన్ని ఇవ్వట్ల. మనకి లాక్డౌన్ ఇచ్చారు. ఈ దినాల్లో ఈ లాక్డౌన్లో మరి దేవునికి అతి సమీపముగా ఉండటానికి దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇచ్చారు. అలా ఇవ్వకుండా వ్యర్థమైన వాటిని మన యొక్క చెవుల్లో చొచ్చుకొని మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నామా? లేదా ఈ పెర్సిస్ గారి వల్లే మరి ఎంత అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ సమయాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ అనేకులను దేవునిని పరిచయం చేస్తూ, మరి ఇప్పుడు మన జీసస్ ఆల్మైటీ గాడ్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది. మరి ఆ యొక్క ప్రోగ్రామ్ని మనం పరిచయం చేస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం, దేవునిలో నిలబెట్టాలనుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. సువార్త విషయంలో ఈ సహోదరి ఎంతో ప్రయాసపడ్డారు పెర్సిస్ గారు. సంఘ నిర్మాణంలో ఆమె ప్రయాసపడి దేవుని చిత్తంలో ముందుకు కొనసాగిందనమాట. ట్రిఫోజా లాంటి అవనస్తురాండ్రకి ఈమె ఒక మాదిరికరంగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? వీరు సహోదరులు అనమాట, ట్రిఫోజా. వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు ఈవిడ. అలాగే మరి మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. మన కుటుంబము, పిల్లలు అందరూ జీవించాలనేది నేను కోరుకుంటున్నానండి. మనం గనక ప్రభువులో ప్రయాసపడుతూ దేవుని కొరకు శ్రమ అయినా మనకి చాలా సులువుగా ఉంటుందండి. ఆయన కొరకు జీవించినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని ఉంటుంది ఒక చోట. అట్లా మనము ఈ శ్రమలను మనము ప్రక్కన పెట్టేసి ప్రభు పనిలో ముందుకు కొనసాగాల్సిందిగా ప్రతి స్త్రీ, మనకి ఇర్మియా గ్రంథంలో చెప్తారు కదండి, రోదనము చేయి స్త్రీలను పిలువనంపుడి, నడుము కట్టుకొని. స్త్రీయే సంఘానికి ముందు దేవుని సువార్తను, ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను స్త్రీనే చెప్పారు కదండి. అట్లా స్త్రీలముగా మనము మరి ప్రత్యేకంగా మనకి ఈ దినాన స్త్రీల కూటాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. ఎందరికో లేని బాధ్యత. మనము స్త్రీల కూటంలో ప్రత్యేకంగా స్త్రీల గురించి, మిషనరీల గురించి చెప్పుకుంటున్నాము, బలపడుతున్నాము. ఈ దినాన పెర్సిస్ గారి గురించి చెప్పుకుంటున్నాము. మరి పెర్సిస్ గారి వల్లే దేవుని సేవలో మనం ముందుకు రావాల్సిందిగా, ప్రతి ఒక్క బిడ్డ ప్రయాసపడవలసిందిగా నేను ప్రభు నామమున కోరుకుంటున్నానండి. ఎలా కీర్తనల గ్రంథంలో ఉంటుంది 84. ఒక నిమిషం. ప్రభు కొరకు ఎలా ప్రకటించాలో మనము దేవుని వాక్యాన్ని అనేది ఒక సైన్యం వల్లే మనము ప్రకటించాలి ప్రభు వాక్యాన్ని అని ఉంటుందండి. అలా మనం కూడా మన స్త్రీలందరము ఏకమై
దేవుని సువార్తను ప్రకటించి అనేకులని నిత్య రాజ్యములో ఉండటానికి కొరకు దేవుని యొక్క సువార్తను దేవుణ్ణి పరిచయం చేసి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నానండి. చివరిగా మన యొక్క ప్రయాస శ్రమ ఇప్పుడున్న తరము వారు చూచి వాళ్ళు దేవునిలో ప్రయాసపడటం నేర్చుకుంటున్నారా? లేకపోతే ప్రయాసపడే వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంట్లో దాక్కుంటున్నారా? పెర్సిస్ తనకున్న సాక్ష్యము పట్టుదల దేవుని కార్యాల పట్ల వాంఛను బట్టి అన్ని తరగతుల వారిని ప్రభావితం చేసింది. మరి మనం ఎలా ప్రభావితం చేస్తున్నామా? లేక నాకెందుకులే ఈ సేవ వాళ్ళే చేసుకుంటారులే, దేవుని గురించి నేను సేవకురాలని కాదు కదా, నా బాధ్యత కాదు కదా అని మనం తప్పుకొని మన భక్తి మన వరకే ఉంచుకుంటున్నామా? ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 28:19 సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను నా శిష్యులుగా చేయమన్నారు. మరి మనం శిష్యులుగా ఉంటున్నామా? విశ్వాసులుగా ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాము. దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకు పోదామండి. పెర్సిస్ వలె ఆయన కొరకు ప్రయాసపడదాము. దేవుడే మనల్ని బలపరుస్తారు. మన సొంత కార్యాల కొరకు మనం జీవించకుండా దేవుని పనిలో ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. పెర్సిస్ గారి జీవితం లాగా మరి ఆమె ఒక పర్షియా దేశస్థురాలు బానిస బ్రతుకు నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు వేస్తే నిజమైన రక్షకుడని ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి అంగీకరించారో అప్పటి నుంచి దేవుని సేవలో ఎంతో ప్రయాసపడుతూ మరి పౌలు గారికి ఇష్టరాలుగా, పౌలు గారికే కాదండి దేవునికి ఇష్టరాలుగా జీవించిన వ్యక్తి. ఒక బైబిల్లో ఈమె గురించి ఇంత సాక్ష్యం ఇచ్చారంటే మరి ఎంత ధన్యరాలు, ఎన్ని ప్రయాసాలకు వచ్చి మరి ఆ సహోదరి జీవించారు పెర్సిస్ గారు. అలా మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నాను. నేను అలా జీవించటానికి నేను ఈ దినం నుండి నేను నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్క సహోదరి కూడా దేవుని కొరకు ప్రయాసపడాలని కోరుతున్నానండి. ఇందులో ఏమైనా తప్పులుంటే మన్నించండి. ప్రార్థించుకుందామండి. ఒక్కరినైనా ఈ వాక్యము తాకి పెర్సిస్ గారి వల్లే జీవించడానికి ముందుకు వస్తారని నేను ఆశపడుతున్నాను. ప్రభువులో ప్రేమ నమ్మకం గల తండ్రి, దయగల యేసయ్య, మీ ఘనమైన నామమునకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములనైనా తండ్రి. ఈ దినమున స్త్రీల కూటంలో పెర్సిస్ గారి గురించి మేము ప్రకటించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. నిజంగా మరి ఒక అన్య స్త్రీ దేవుని సువార్త వినగానే ప్రభువా మిమ్మల్ని ఒప్పుకొని దేవుని సేవలో ఎంత ప్రయాసపడ్డారో తండ్రి. ఎన్ని వచ్చినాను, ఎన్ని పరిస్థితులు వచ్చినాను తెగువతో ప్రభువానైనా మీ సేవకు ప్రయాసపడిన స్త్రీగా ఉన్నారు. మరి పౌలు గారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ మరి పెర్సిస్ని ఇష్టరాలుగా అని చెప్పగలిగారు. మరి ఆ సహోదరిని ఆమె పౌలు గారు చూడలేదనే చెప్తున్నారు. మరి మేము అటువంటి సాక్ష్యం కలిగండి. మమ్మల్ని అందరూ ఇహలోకంలో మమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినాను మా యొక్క కార్యాల ద్వారా మరి మమ్మల్ని కూడా అనేకులు ఇష్టరాలుగా, ప్రేరాలుగా, ప్రభు బిడ్డగా గుర్తించినట్లుగా మేము ప్రయాసపడినట్లు మా సేవలో నైనా అట్టి కృపను మాకు దయచేయమని కోరుకుంటున్నాను. ఈ విత్తన వాక్యము అందరి హృదయాల్లో నాటింపచేయండి. 30 60 100 ఫలింపచేయండి ప్రభువా. అయ్యా నా మాటల్లో ఏమైనా దోషం ఉంటే దయతో మన్నించండి ప్రభువా. అయ్యా నాకు ఇటు భాగ్యముని ఇచ్చినందుకు వందనాలు నాయన. బ్రదర్ని దీవించండి, బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. దేవా మీకే స్తోత్రములు. ప్రతి ఒక్క సహోదరికి ఈ వాక్యమునైనా మేలుకొల్పుగా ఉండినట్లు సహాయం చేయమని సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకొని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి నమ్మి పొందుకొని మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్